Hello everyone. Good morning students. Today I am not teaching just SQL topic. Today I am giving you a 30-day transformation plan. Yes, 30 days. If you seriously follow this plan, I am telling you you will attend interviews with confidence, not fear. Many students మెసేజ్ మీ సార్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్నాం బట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వస్తే బ్లాంక్ అయిపోతున్నాం. దీన్నే ఇంటర్వ్యూ ఫియర్ అంటారు. దట్ ఈస్ బికాజ్ యు ఆర్ లెర్నింగ్ ర్యాండమ్లీ, నాట్ స్ట్రాటజికల్లీ. సో టుడే I will show you how to prepare like MNC candidates, structured, smart, focused. Overview of 30 days. First, understand one thing. SQL has 4 levels. First one is foundation. Second one is intermediate. Third one is advanced. And fourth one is interview scenario level. ఈ 4 చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. ఇఫ్ వి అటాక్ ఇన్ కరెక్ట్ ఆర్డర్, మనం ఒక కరెక్ట్ ఆర్డర్ అనే పద్ధతిలో వెళ్తే ఎస్క్యూఎల్ బికమ్స్ వెరీ ఈజీ. సో మన ప్లాన్ వచ్చి వీక్ 1. వీక్ 1 ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ఫౌండేషన్. Week 1 is equal to basic mastery. Without basics, advanced topics are useless. Okay? Next, day 1 and 2. Select and filtering. ఇందులో select where and or order by limit or top. ఇవి ఏంటంటే స్టూడెంట్స్ ఇమాజిన్ ఏ టేబుల్ ఈజ్ లైక్ క్లాస్ రూమ్ అటెండెన్స్ షీట్. ఒక క్లాస్ రూమ్ అటెండెన్స్ షీట్ ఉందనుకుందాం ఫర్ సపోజ్. సెలెక్ట్ మీన్స్ ఏంటి? విచ్ కాలమ్స్ యూ వాంట్ టు సీ. మీరు ఏ కాలమ్స్ చూద్దాం అనుకుంటున్నారో దాన్ని చూడడానే మనం సెలెక్ట్ యూజ్ చేస్తాం. మనకి ఏ కాలమ్స్ కావాలన్న దానికోసం మనం సెలెక్ట్ని యూజ్ చేస్తాం. వేర్ అంటే ఏంటి? ఫిల్టరింగ్. వేర్ ఈజ్ లైక్ ఫిల్టరింగ్ ఓన్లీ గర్ల్స్ ఆర్ ఓన్లీ బాయ్స్ ఫ్రమ్ క్లాస్. ఓన్లీ గర్ల్స్ లిస్టే కావాలన్నప్పుడు, మనకి డేటా కావాలన్నప్పుడు ఫిల్టర్ చేయాలి, అప్పుడు మనం వేర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్
డే 3 and 4. డే 3 and 4 ఏంటి? అగ్రిగేషన్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అగ్రిగేషన్స్ అండ్ గ్రూప్ బై. Aggregations means it's nothing but a calculations. Group by means grouping the data. ఇందులో count, sum, average, min, max, group by, having. ఇంటర్వ్యూవర్ ఎక్కువగా అడిగేది గ్రూప్ బై. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ 70% ఇంటర్వ్యూ గాన్. మీకు ఇది బాగా అర్థమైనట్టయితే 70% ఇంటర్వ్యూ మీరు ఇక్కడే ఫినిష్ చేసినట్టే. మీరు నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ salary. Next, count employees per department. ఈ టూ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ అంటే గ్రూప్ వైజ్ చేయాలి. కౌంట్ ఎంప్లాయీస్ పర్ డిపార్ట్మెంట్ అంటే కౌంట్ చేయాలి డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రాక్టీస్ చేయండి ఒకసారి ఇవి బాగానే. నెక్స్ట్ డే 5, 6. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్లో. జాయిన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. జాయిన్స్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీ డేటా ఒక టేబుల్లో ఉంటుంది, శాలరీ ఇన్ఫో ఇంకో టేబుల్లో ఉంటుంది. నౌ హెచ్ఆర్ వాంట్స్ ఫుల్ రిపోర్ట్. ఎంప్లాయీ డేటా అనేది ఒక టేబుల్లో ఉంటుంది, శాలరీ అనే డేటా ఏమో ఇంకో టేబుల్ ఉంటుంది. కానీ హెచ్ఆర్కి ఏం కావాలి? రెండు టేబుల్స్లో ఉన్న డేటా కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? దెన్ వాట్ వి జాయిన్, ఆ టూ టేబుల్స్ని మనం జాయిన్ చేస్తాం. జాయిన్స్లో మళ్ళీ మీకు టైప్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే మెయిన్ టైప్సే డిస్కస్ చేద్దాం ఇంటర్వ్యూ పర్పస్ కాబట్టి. ఇన్నర్ జాయిన్, రైట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్. ప్రాక్టీస్ చేయడానికి ఇస్తున్నాను, నోట్ చేసుకోండి ఇవి. కస్టమర్స్ వితౌట్ ఆర్డర్స్, ఎంప్లాయీస్ without managers. ఆర్డర్స్ లేని కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, మేనేజర్స్ లేని ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు
అనేది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను నాకు కమెంట్ చేస్తే మీకు ఎంప్లాయీస్ మేనేజర్స్ టేబుల్ అనే డేటాని మీకు హెచ్ఆర్ డేటాని మీకు ఇస్తాము. కస్టమర్స్ వితౌట్ ఆర్డర్స్ అంటే ఇది కూడా మీకు సేల్స్ డేటా అన్నది మీకు ప్రొవైడ్ చేస్తాను. నాకు కామెంట్ చేయండి డేటా కావాలంటే. డే 7 రివిజన్ అండ్ ప్రాక్టీస్. మీకు సండే ఈక్వల్ టు వార్ డే. ఈరోజు సండే మీరు ఖచ్చితంగా సాల్వ్ 20 క్వశ్చన్స్ మ్యాక్సిమం. నో న్యూ టాపిక్, ఓన్లీ ఇప్పుడు దాకా మీరు ఏదైతే నేర్చుకున్నారో అదంతా ఒకసారి వాటి మీద ఒక 20 క్వశ్చన్స్ వరకు మీరు సాల్వ్ చేయండి ఓన్గా. మీకు అర్థం కాకపోతే అప్పుడు ChatGPT యూజ్ చేయండి. నెక్స్ట్ వీక్ 2 డే 8 to 14. ఇది ఇంటర్మీడియట్.